ఫ్రెండ్స్, ఇదే మనకు అమెజాన్ నుంచి వచ్చిన ఎంఐ నోట్బుక్. ఇక్కడ చూడొచ్చు దీని యొక్క స్పెక్స్ అనేది ఒకసారి. ఇక్కడ చూసినట్టు దీని యొక్క వెయిట్ అనేది 1.5 kgs అని చెప్తున్నారు. నెక్స్ట్ డిస్ప్లే చూసినట్టయితే 14 inches, డిటిఎస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది, 10 hours బ్యాటరీ వస్తుంది అంటున్నారు ఎస్ఎస్డితో. నెక్స్ట్ ఇది విమానాల్లో యూజ్ చేసే మెటీరియల్ యూజ్ చేసామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే షామీ బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ ఇంతే, దీని యొక్క సీల్ చూడొచ్చు, పర్ఫెక్ట్గా ఉంది సీల్ అనేది కూడా. ఇక్కడ చూసుకోవచ్చు సీల్ని. నెక్స్ట్ బ్యాక్ చూసినట్టు ఇంకేం లేదు, ఇంటెల్ అనే ఉంది బ్రాండింగ్. నెక్స్ట్ సైడ్లో చూస్తే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీని గురించి మళ్ళీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బూట్ చేసే ముందు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒకసారి సీల్ అనేది బ్రేక్ చేద్దాం. సీల్ని బ్రేక్ చేసి దీనిలో ఏమున్నాయనేది క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇందులో కనుక చూసినట్టయితే ఫస్ట్ మనకి ఇక్కడ థర్మాకోల్ షీట్స్ అనేది ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది జాగ్రత్తగా ఓపెన్ చేద్దాం ఒకసారి. మనకి ప్రొటెక్షన్ అనేది బాగానే ఉందన్నమాట. ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఒకసారి నీట్గా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాక్స్లో ఇంకేం లేవు. ఇక్కడ చూడొచ్చు సైడ్లో ఇంకొక బాక్స్ అనేది ఉందన్నమాట. ఈ బాక్స్లో మనకి ఏంటంటే పవర్ అడాప్టర్, దాని యొక్క కేబుల్ అనేది ఉంటుంది. ఒకసారి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పవర్ అడాప్టర్, దాని యొక్క కేబుల్ అనేది చూద్దాం. బాక్స్ అనేది పక్కన పెట్టేసాను. ఇప్పుడు దీని యొక్క ఛార్జర్ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ చూసిన కేబుల్ అయితే ఉంది. నెక్స్ట్ పవర్ అడాప్టర్ అనేది ఉంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి వెబ్ కెమెరా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, ఇది 0.9 మెగాపిక్సెల్ అనేది ఉంటుంది. ఇది ఒక హెచ్డి వెబ్ కెమెరా ఫ్రెండ్స్. క్లారిటీ అయితే చాలా బాగుంది. నేను చూసినట్టు ప్రైస్ రేంజ్ ఇంత బెస్ట్ కెమెరా ఇచ్చేది మనకి 1 lakh రూపీస్లో కూడా లేవు అనమాట ల్యాప్టాప్స్. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన కెమెరా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక కవర్లో ఉంది. ఈ కవర్ అనేది చించేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కవర్లో ఈ విధంగా ప్యాకింగ్ ఉంది. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడొచ్చు, కెమెరా అనేది మన మౌంట్ చాలా బాగుంటుంది. ల్యాప్టాప్ పైన పెట్టుకోవడానికి కానీ సైడ్లో కానీ పెట్టుకోవచ్చు అన్నమాట ల్యాప్టాప్కి. ఇది ఒక యూఎస్బీతో వస్తుందన్నమాట దీని యొక్క పోర్ట్ అనేది. ఇవన్నీ పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ల్యాప్టాప్ చూద్దాం, ల్యాప్టాప్ ఏ విధంగా ఉందనేది. దీనికి కూడా ప్రొటెక్షన్ అనేది బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ల్యాప్టాప్ అనేది చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. దీని మీద కూడా కవర్ ప్యాకింగ్ అని ఇచ్చారన్నమాట. ఇక్కడ ఒక యూజర్ గైడ్ అనేది ఒకటి ఇచ్చారు దీంతో పాటు. ఈ యూజర్ మాన్యువల్ అనేది తర్వాత చూద్దాం, పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ ల్యాప్టాప్ కనుక చూసినట్లయితే కవర్ అనేది తీసేద్దాం ఫస్ట్. ఫ్రెండ్స్, ల్యాప్టాప్ చూడొచ్చు, చాలా స్లిమ్గా 1.5 kgs ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది డిజైన్ అయితే. ఇక పైన చూసినట్లయితే ఎటువంటి లోగో అనేది లేదు ఫ్రెండ్స్, మామూలు ప్లెయిన్గా ఉంది. ఇక లెఫ్ట్ సైడ్లో కనుక చూసినట్లయితే మనకి ఒక పవర్ అడాప్టర్, ఒక HDMI, నెక్స్ట్ USB 3.1 పోర్టులు 2 అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు అనేది ఇంకా చూడొచ్చు, ఇంకేం లేదు, జస్ట్ ఇంకా ఇటు రైట్ సైడ్ కనుక చూస్తున్నట్లయితే ఒక ఆడియో జాక్, నెక్స్ట్ మనకి 2.0 సపోర్ట్ చేసేది, నెక్స్ట్ ఒక LED ఇండికేటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఇటువైపు కూడా చూసినట్లయితే ఏం లేదు ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే మనకి విండ్ షీల్డ్ అనేది ఇవ్వడం జరిగింది, అటు ఇటు విండ్స్ రావడానికి. కాబట్టి ఇది చూడు HDMI పోర్ట్, DTS అనేది దీని మీద బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుందని ఒక లోగో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా కనుక చూసుకున్నట్లయితే మనకి చిన్న స్పీకర్లు అనేది లెఫ్ట్ రైట్ అనేది ఇవ్వడం జరిగింది. అదొక రబ్బర్ హుడ్ ఫ్రెండ్స్, రబ్బరు ప్రొటెక్షన్ ఇచ్చారు మనకి కింద పెట్టేటప్పుడు స్టాండ్లా ఉండడానికి అనమాట. నెక్స్ట్ ఇవి స్పీకర్ ఫ్రెండ్స్, 2 DTS ఆడియో సపోర్ట్ చేస్తాయి అనమాట. ఇది ఒక DTS ఆడియో స్పీకర్, ఇది ఒక DTS ఆడియో స్పీకర్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది. నెక్స్ట్ ఇందులో ఛార్జింగ్ ఉందా లేదా అని చెక్ చేద్దాం ఒకసారి. ఓపెన్ చేస్తున్నాను. చూడొచ్చు, ఒక చేతితో అయితే ఓపెన్ చేయలేము, కనీసం 2 చేతులు పెట్టాల్సిందే. సింగిల్ ఫింగర్తో అనేది ఓపెన్ చేయలేము అనమాట. ఇక చూసినట్లయితే దీని మీద MI అనే బ్రాండింగ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, దీని మీద పేపర్ ఉందా, పేపర్ అనేది తీసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, కీబోర్డ్ అనేది పర్వాలేదు. కీబోర్డ్ అంత హైలైట్ కాదు కానీ నాట్ బ్యాడ్ అనమాట. ఈ ప్రైస్ రేంజ్కి పర్వాలేదు అనిపించింది కీబోర్డ్. ఇంకొంచెం మంచి కీబోర్డ్ ఇస్తే బాగుండేది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు i5 10th జనరేషన్ అనేది ఒక లోగో అనేది ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, కీబోర్డ్ అయితే యావరేజ్ అనేది చెప్పాలి, పర్వాలేదు. నెక్స్ట్ పవర్ ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో పవర్ అనేది లేదు, అందుకే ఆన్ అవ్వట్లేదు.
ఓకే ఫ్రెండ్స్, ఇక నేను పవర్ అడాప్టర్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. పవర్ అడాప్టర్ కనెక్ట్ చేసి ఛార్జింగ్ అనేది పెట్టి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఛార్జింగ్ పెట్టాను. ఇప్పుడు మనం పవర్ బూట్ చేద్దాం. ఒకసారి పవర్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఎంఐ లోగో అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ దీని యొక్క సెటప్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెటప్ చేద్దాం ఫస్ట్ అనమాట. ఫ్రెండ్స్, విండోస్ సెటప్ చేసే ముందు ఒకసారి దీనిలో స్పెసిఫికేషన్స్ అనేది తెలుసుకుందాం. ఇందులో కనుక చూసినట్లయితే మనకి ప్రాసెసర్గా i5 10th జనరేషన్ ప్రాసెసర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క స్పీడ్ కనుక చూస్తున్నట్లయితే 1.6 GHz టు 4.2 GHz మ్యాక్సిమం స్పీడ్ అనేది ఇస్తుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఇది ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్. ఇందులో 4 కోర్స్ అనేవి ఉంటాయి, 8 థ్రెడ్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దీనిలో స్టోరేజ్ కనుక చూసుకున్నట్లయితే 256 GB SSDతో వస్తుంది. నెక్స్ట్ ఇది విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే కనుక చూసినట్లయితే 14 ఇంచ్తో వస్తుంది. ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఫ్రెండ్స్ ఇది విత్ యాంటీ గ్లేర్ సపోర్ట్. నెక్స్ట్ ఇందులో గ్రాఫిక్ కనుక చూసినట్లయితే UHD గ్రాఫిక్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ర్యామ్ కనుక చూసినట్లయితే 8 GHz ర్యామ్ అనేది ఇవ్వడం జరిగింది. DDR4 ర్యామ్ వస్తుంది. దీని యొక్క స్పీడ్ కనుక చూసినట్లయితే 2666 mAh అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇందులో బ్యాటరీ గారి లైఫ్ కనుక చూసినట్లయితే 10 hours క్లెయిమ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. చూద్దాం ఎంతసేపు వస్తుందో. నెక్స్ట్ ఇది DTS ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి ఒక అడిషనల్గా ఒక వెబ్ క్యామ్ అనేది ఇవ్వడం జరిగింది, 0.9 మెగాపిక్సెల్. దాని యొక్క క్లారిటీ ఆల్రెడీ మీరు చూశారు. ఓకే ఫ్రెండ్స్, సెటప్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. డిస్ప్లే అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈవెన్ మనకి మ్యాక్బుక్ ఫీల్ అనేది కలుగుతుంది. ఫుల్ హెచ్డి డిస్ప్లే, నెక్స్ట్ LED లైట్ కాబట్టి చాలా బ్రైట్గా చాలా షార్ప్గా ఉంది ఫ్రెండ్స్ డిస్ప్లే అయితే. ఒకసారి దీన్ని చూడొచ్చు మీరు ఎలా ఉందనేది. ఇప్పుడు నేను ఒకసారి దీని యొక్క ప్రాపర్టీస్ అనేది చెక్ చేద్దాం. ప్రాపర్టీస్ ఒకసారి చెక్ చేయాలనుకుంటే మనం దిస్ పీసీకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే కింద ప్రాపర్టీస్ అనేది ఉంటుంది. ప్రాపర్టీ అనేది చెక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మేము చూసిన స్పెక్స్ అనేవి ఉన్నాయో లేవని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మనం తీసుకున్న తర్వాత సేమ్ స్పెక్స్ రాకుండా వేరే ల్యాప్టాప్ అనేది వచ్చినట్లయితే ఇక్కడే మన ప్రాపర్టీస్లో తెలిసిపోతుంది అనమాట ఆ ల్యాప్టాపా కాదా అనేది. నెక్స్ట్ ఒకసారి దీని యొక్క స్టోరేజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది 256 GBకి 237 GB అనేది రావడం జరుగుతుంది. అందులో మనకి 206 GB అనేది ఫ్రీ స్పేస్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక అన్బాక్సింగ్ మాత్రమే. దీని యొక్క ఫుల్ రివ్యూ అనేది నెక్స్ట్ మీకు ప్రొడ్యూస్ చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని కొంచెం ఎక్స్పీరియన్స్ యూజ్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ కూడా యూజ్ చేసిన తర్వాత దీని యొక్క ఫుల్ రివ్యూ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలో దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.